అలీ యావత్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసేబిలిటీ. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని ఎక్స్పీరియన్స్ కావాలి, కొన్ని ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో స్టిక్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇది లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఫస్ట్గా రిహాబిలిటేషన్ ఆఫీసర్, దీంట్లో పే లెవెల్ 10, అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years ఉండాలి. అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఉంది, 1 వేకెన్సీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ ఉండాలి అండ్ డిప్లొమా వచ్చేసి సోషల్ వర్క్లో ఉండి 2 years ఆఫ్ వొకేషనల్ వర్క్ చేసి ఉండాలి. సోషల్ వర్క్ ఆర్ వొకేషనల్ గైడెన్స్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. రిహాబిలిటేషన్ ఆఫీసర్, ఇది వచ్చేసి 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ముంబైలో ఉంటుంది ఈ పర్టికులర్ వేకెన్సీ. నెక్స్ట్ వచ్చేసి లెక్చరర్ ఆడియో లేదా స్పీచ్ ప్యాథాలజీ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఎంఎస్సి ఇన్ స్పీచ్ హియరింగ్లో ఉండాలి, 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజైరబుల్ పిహెచ్డి లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్ ఇంకా 1 ఫర్ ఓబీసీ. సో ఇది ఒకటి ముంబైలో, ఇంకొకటి కోల్కతాలో ఉంది. అండ్ ఇక్కడ ఈ వేకెన్సీస్కి ఒకటి ముంబై, ఒకటి కోల్కతా. పే లెవెల్ 10, 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. 35 years లోపు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లెక్చరర్ స్ట్రీమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా సికింద్రాబాద్ డివిజన్లో. అది ఎస్సీ కేటగిరీకి ఉంది, 1 వేకెన్సీ సికింద్రాబాద్ డివిజన్. పే లెవెల్ 10 అండి. పే లెవెల్ 10 ఈజ్ ద పే స్కేల్ ఫర్ లెక్చరర్. కావాల్సిన అర్హత మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఎనీ స్ట్రీమ్ మాస్టర్ డిగ్రీ, లేదా ఎంఈడి ఇన్ హెచ్ఐ హియరింగ్ ఇంపేరియెంట్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఎంఈడి చేసినా కూడా విత్ నాట్ లెస్ దెన్ 55% ఆర్ ఎన్ ఈక్వలెంట్ బీ ఇన్ ఎ 7-point స్కేల్. సో ఈ పర్టికులర్ కేటగిరీలో మీకు మాస్టర్స్ ఉన్నా లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదా ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఆర్సిఐ న్యూఢిల్లీ. అండ్ డిజైరబుల్ వచ్చేసి పిహెచ్డి ఉండాలి ఈ రిలవెంట్ స్ట్రీమ్లో, బట్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కౌన్సిలర్, 2 వేకెన్సీస్ ఉన్నాయి వొకేషనల్ కౌన్సిలర్కి. 2 వచ్చేసి 1 ఓబీసీ అండ్ 1 ఫర్ అన్రిజర్వ్డ్. సో ఓబీసీ వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్లో 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ కోల్కతా డివిజన్లో ఉంటుంది. పే లెవెల్ 7, 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. 30 years లోపు ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా వొకేషనల్ గైడెన్స్లో మీరు డిగ్రీ లేదా డిప్లొమా చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో డిగ్రీ అయిపోయాక డిప్లొమా వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ సోషియాలజీ చేసినా ఇంకా 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అర్హులు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎలక్ట్రానిక్ టెక్నీషియన్, గ్రూప్ బి వేకెన్సీ, 1 ఫర్ అన్రిజర్వ్డ్, ఓన్లీ 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. పే లెవెల్ 7, 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా అలవెన్సెస్ ఉంటాయి, అరౌండ్ 75,000 వరకు ఉంటుంది. 30 years లోపు ఉండాలి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి 30 years ఇస్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎనీ స్ట్రీమ్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, ఇంకా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలక్ట్రానిక్ టెక్నీషియన్గా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 ఫర్ ఓబీసీ. అండ్ ఇక్కడ పే లెవెల్ 6 అండి, 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. 30 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్లో ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్లో ఉండి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియాలజిస్ట్ లేదా స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్. సో 30 years లోపు ఉండాలి. పే లెవెల్ 6 ఇస్ ద పే స్కేల్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ వచ్చేసి స్పీచ్ అండ్ హియరింగ్లో చేసి ఉండాలి విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఎంఎస్సి స్పీచ్ అండ్ హియరింగ్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు ఎంఎస్సి చేసి ఉంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎంఎస్సి ఉంటే. ఒకవేళ బీఎస్సీ ఉంటే మాత్రం 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్యాథాలజిస్ట్ నెక్స్ట్ వేకెన్సీ. టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఓబీసీ కేటగిరీ. 30 years లోపు ఉండాలి. ఎంఏ ఇన్ క్లినికల్ సైకాలజీ చేస్తుంటే మీరు నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సైకాలజిస్ట్ అండి. ఎంఏ క్లినికల్ సైకాలజీలో చేస్తుంటే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి హెడ్ క్లర్క్ వచ్చేసి మీకు డిగ్రీ వచ్చేసి ఎనీ డిగ్రీ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 6 ఇస్ ద పే స్కేల్. నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్, 1 వేకెన్సీ ఉంది, 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. 30 years లోపు ఉండాలి. బీకామ్ ఫస్ట్ డివిజన్ విత్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా ఎంకామ్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ సర్వీస్ అసిస్టెంట్ అండి. ఎక్స్టెన్షన్ సర్వీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ కావాల్సిన అర్హత ఎంఏ ఇన్ క్లినికల్ సైకాలజీ, 2 years ఆఫ్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఉంది, 30 years లోపు ఉండాలి.
సో ఎక్స్టెన్షన్ సర్వీస్ అసిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ వర్క్, దీంట్లో వచ్చేసి టోటల్గా 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి 30 years. పే లెవెల్ 6 అండి, 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టెన్షన్ సర్వీస్ అసిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మాస్ మీడియా, మీరు డిగ్రీ ఆర్ డిప్లొమా వచ్చేసి మాస్ కమ్యూనికేషన్స్లో చేసుంటే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. 30 years లోపు ఉండాలి. ఓన్లీ 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్. ఇది ముంబై బ్రాంచ్లో ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే ముంబై బ్రాంచ్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్, 10 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి సూపరింటెండెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ స్కూల్ టీచర్ అండి, హయ్యర్ హెచ్ఎస్సి విత్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డెఫ్. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిప్లొమా ఉండి ఇంకా గుడ్ సింగింగ్, వాయిస్ అండ్ మ్యూజిక్ అండ్ మూమెంట్ ఈ పర్టికులర్ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రీ స్కూల్ టీచర్గా 28 years లోపు ఉండాలి. పే లెవెల్ 5 అండి, అండ్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీ. ఒకవేళ సెలెక్ట్ అయితే సికింద్రాబాద్ డివిజన్లో పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ మౌల్ టెక్నీషియన్. సో టోటల్గా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్ఎస్సి విత్ డెంటల్ మెకానిక్స్లో ఉండి మీరు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండర్ 30 years ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యూడీసీ డైరెక్ట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ అండి. అప్పర్ డివిజనల్ క్లర్క్ కావాల్సిన తర్వాత ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లరికల్ లైన్లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. 30 years లోపు ఉండాలి. పే లెవెల్ 4 అని 25,500 to 81,100 ఇస్ ద పే స్కేల్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఇది వచ్చేసి A4 సైజ్ పేపర్లో మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ చివరిలో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో అప్లికెంట్ షుడ్ బి నీట్లీ టైప్డ్ A4 plain paper as per the prescribed format and signed, attest the self-attested photocopies. ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఆల్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్. డైరెక్టర్ అలీ యావూర్ జంగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసేబిలిటీ, ముంబైకి పంపించాల్సి ఉంటుంది విత్ ఇన్ ద 21 days ఫ్రమ్ ద పబ్లిషింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 12/7/2025. సో 21 days ఫ్రమ్ దిస్ 12/7/2025. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 rupees అండి. ఇన్ ఫేవర్ ఆఫ్ డీడీ తీయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే. ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ అలీ యావూర్ జంగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసేబిలిటీ, దివ్యాంగ్ జాన్. సో ఈ పర్టికులర్ అడ్రస్కి ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇది పేయబుల్ టు ముంబై. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి, సో ఇక్కడ అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వారికి మాత్రం అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 rupees. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ వేకెన్సీస్కి రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్కి 10%, ఎక్స్పీరియన్స్కి 10%. సో రిటన్ ఎగ్జామినేషన్ మాత్రం 80% ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రొసీజర్. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది రిటన్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు ద ఇన్స్టిట్యూట్ డస్ నాట్ అండర్టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ సెండింగ్ ఆర్ రిప్లైయింగ్ టు ద క్యాండిడేట్స్ నాట్ సెలెక్టెడ్ ఆర్ నాట్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ లేదా రిటన్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ayjnishd.nic.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉండడం జరుగుతుంది. సో జస్ట్ సీ ద తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి నోటిఫికేషన్ అనేది. చాలా నోటిఫికేషన్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ తమ్నేల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్, ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఈ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబుల్ లేకపోతే మాత్రం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, సో ఈ పర్టికులర్ డిగ్రీ ఉంటుందో వారికి మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.